ఓం నమో వెంకటేశాయ నమః. మనం నిన్న జీవుడు బ్రహ్మం గురించి మనం నిన్న తెలుసుకున్నాం. రెండు ఒకటే అని కూడా మనం తెలుసుకున్నాం. జీవుడు బ్రహ్మం అని తెలుసుకున్నాం. కానీ ఆ జీవుడు కనపట్టలేదు, మనకి ఆ బ్రహ్మం కనపడలేదు. ఉన్నానంటున్నాం, చైతన్య స్వరూపం అనుకున్నాం, కానీ కనపడలేదు. కారణం ఏంటి అని ఆలోచిస్తే మన యొక్క నేను అనే పరమార్థంలో నేను అనేది అంటే ఆత్మ. ఆ ఆత్మ మీద మన పంచకోశాలు అనేవి పరులుగా మనకు పైన కప్పబడి ఉంది. అసలు నేను ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, ఇవి కావు. అసలు నేను అనే ఆధ్యాత్మిక పరంగా నేనంటే ఆత్మే మనం. అదే చైతన్యం ఇచ్చి ఈ శరీరాన్ని ముట్టిపోయి, అందుకని ఈ ఆత్మని మనకు కనపట్టలేదని మనం అనుకున్నది ఎందుకు కనపడలేదంటే దీనిపైన పర్రగా ఈ పంచకోశాలు ఏర్పడింది. అందులో ఈ మొత్తం 5. ఒకటి మొట్టమొదటి అన్నమయ కోసం. ఈ అన్నమయ కోసం ఏంటి? అన్నంతోనే పెరుగుతుంది. మనం తీసుకున్న ఆహారంతో పంచభూతాలలో నుంచి మనకు వచ్చేటువంటి ఆహారం, మనం పండించుకున్న ఆహారం చేత ఈ శరీరం పుడుతుంది, వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది. ఈ శరీరం క్షీణిస్తుంది. శరీరం పెరగడానికి కారణం అన్నిటికీ అన్నమయ కోసం. తర్వాత ప్రాణమయ కోసం ఉంది. దానిపైన అన్నమయ కోసం పైన ప్రాణమయ కోసం. ఈ ప్రాణమయ కోసం ఏంటి? అక్కడ మన యొక్క ఊపిరి స్పర్శ శక్తి మనకు, దాని ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది మన శరీరాన్ని నడిపిస్తుంది. ప్రాణం లేకపోతే మన శరీరం పోతుంది. గాలి ఉండాలి, దాంతో నడుస్తూ ఊపిరి శ్వాసం పీలుస్తాం. కానీ ఇది నిద్రలో ప్రాణం ఉన్నా కూడా మనకి తెలియదు. కాబట్టి ఇది కూడా నేను కాదు. మనకు ఆ తెలియట్లేని అర్థం ఏంటి? మన దీని యొక్క చైతన్యం మనకు దాన్ని తెరవట్లేదు. కాబట్టి ఈ ప్రాణమయ కోసం కూడా నేను అనేది ఆత్మ కాదు, అన్నమయ కోసం కాదు, ప్రాణమయ కోసం కాదు. ఇకపోతే మనోమయ కోసం అని ఇంకో దానిపైన ఏర్పడింది. అదేంటి? మనస్సు 2 సంకల్పాలు, ఆలోచనలు, అది కావాలి, ఇది కావాలి, ఎన్నో భయాలు, భావాలు, అన్నీ సంతోషాలు అన్నీ వస్తుంటే పోతుంటే మారిపోతుంటుంది. కాబట్టి ఈ మనోమయ కోసం కూడా మనం కాదు. అది విజ్ఞానమయ కోసం. తెలివి, బుద్ధి, విచక్షణతో పనిచేస్తుంది. కానీ ఈ విజ్ఞానమయ కోసం కూడా మారుతుంటుంది. కాబట్టి ఇది కూడా కాదు. ఇకపోతే ఆనందమయ కోసం ఫైనల్. ఈ ఆనందమయ కోసం నిద్రలో మనకు కలిగే సుఖాన్ని మనకు ద్వారా తెలుస్తుంది. కానీ అది కూడా మనకి నిద్ర చేస్తే మనకి రాత్రి సుఖానుభవం చేస్తుంది. అంటే ఈ పంచకోశాల వల్ల ఆత్మని, బ్రహ్మాన్ని